హలో అండి. ఈ వీడియోలో మనం సివి రామన్ గారి గురించి అలాగే రామన్ ఎఫెక్ట్ గురించి కొన్ని వివరాలు తెలుసుకుందాం. సివి రామన్ గారి పూర్తి పేరు చంద్రశేఖర వెంకట రామన్. ఈయన మన దేశానికి చెందిన ప్రముఖ భౌతిక శాస్త్రవేత్త. ఈయన కాంతి పరిక్షేపణంపై చేసిన కృషికి ముఖ్యంగా రామన్ ఎఫెక్ట్ కనిపెట్టినందుకు 1930 సంవత్సరంలో భౌతిక శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందారు. ఈయన 1888 సంవత్సరం నవంబర్ 7న తిరుచిరాపల్లిలో జన్మించారు. ఈయన తండ్రి పేరు చంద్రశేఖర రామనాథన్ అయ్యర్, తల్లి పార్వతీ అమ్మాల్. సివి రామన్ గారు చిన్నతనం నుంచే విజ్ఞాన శాస్త్ర విషయాల పట్ల అమితమైన ఆసక్తిని ప్రదర్శించేవారు. అతని తండ్రి భౌతిక శాస్త్ర అధ్యాపకులవడం అతనిని భౌతిక శాస్త్రం వైపు మరింత ఆసక్తిని పెంచేలా చేసింది. అబౌట్ రామన్ ఎఫెక్ట్. రామన్ ఎఫెక్ట్ ఈజ్ ఆల్సో నోన్ యాజ్ రామన్ స్కాటరింగ్. ఈజ్ ఎ ఫినామినన్ వేర్ లైట్ ఈజ్ scattered by a molecule resulting in a change in the light's wavelength. కాంతి దానితో పరస్పర చర్య జరిపినప్పుడు అణువు లేదా స్ఫటికం నుండి అస్థిరంగా చెల్లాచెదరుగా ఉండే కాంతిని రామన్ స్కాటరింగ్ అని అంటారు. ఇది కాంతి మరియు పదార్థం మధ్య పరస్పర చర్య యొక్క ఒక రూపం. కాంతి ఒక అణువు లేదా స్ఫటికం గుండా వెళ్ళినప్పుడు అది కొంత శక్తిని కోల్పోతుంది లేక పొందుతుంది. దీని ఫలితంగా చెల్లాచెదరుగా ఉన్న కాంతి యొక్క తరంగ దైర్ఘ్యం మారుతుంది. రామన్ స్కాటరింగ్ యొక్క ఈ లక్షణం ఒక నమూనాలో అణువులు లేదా స్ఫటికాల యొక్క కూర్పు, నిర్మాణం మరియు బంధాల గురించి తెలుసుకోవడానికి ఉపయోగపడుతుంది. అలాగే రామన్ స్పెక్ట్రోస్కోపీ ఒక నమూనాలో ఉన్న వివిధ రసాయన సమ్మేళనాలను గుర్తించడానికి, పరిమాణాత్మకంగా కొలవడానికి ఉపయోగపడుతుంది. రామన్ స్కాటరింగ్ ద్వారా పదార్థాల యొక్క లక్షణాలను అధ్యయనం చేయవచ్చు, కొత్త పదార్థాలను అభివృద్ధి చేయడంలో సహాయపడుతుంది. కణాల లోపల ఉండే బయలాజికల్ అణువులను అధ్యయనం చేయడానికి, వ్యాధులను గుర్తించడానికి రామన్ స్కాటరింగ్ ఉపయోగపడుతుంది. రామన్ ఎఫెక్ట్ 1928 సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీన కనుగొనబడింది. అందుకే భారత ప్రభుత్వం ప్రతి సంవత్సరం ఫిబ్రవరి 28వ తేదీని జాతీయ సైన్స్ దినోత్సవంగా జరుపుకోవాలని ప్రకటించింది. ఇదండి రామన్ స్కాటరింగ్ గురించి కొన్ని విశేషాలు. వీడియో నచ్చుంటే లైక్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. స్టూడెంట్స్, బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ యువర్ ఫ్యూచర్ ఎగ్జామ్స్. థ్యాంక్ యూ.